ఒక గ్రామంలో అందరూ ద్వేషించిన ఒక పిసినారి ఉండేవాడు. అతని పేరు గోపాల్. అతను ఎంత డబ్బున్నా ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఎవరైనా సహాయమడిగితే వెంటనే నా దగ్గర డబ్బులేదు అని చెప్పేసేవాడు. పేదవాళ్లను పట్టించుకునేవాడు కాదు, పండగలకూ ఖర్చుపెట్టేవాడు కాదు. అందుకే గ్రామం మొత్తం అతన్ని ద్వేషించేది. పిల్లలు కూడా అతను చాలా కఠిన మనస్సున్నవాడు అని అనుకునేవారు. కాని గోపాల్కి ఒక విచిత్రమైన అలవాటుండేది. ప్రతిరోజూ రాత్రి అతను ఎక్కడికో వెళ్ళి ఉదయం తిరిగి వచ్చేవాడు. ఇది చూసి గ్రామస్థులు అనుమానం పడటం మొదలుపెట్టారు. ఇతను ఎక్కడికో వెళ్ళి డబ్బు దాచిపెడుతున్నాడేమో అని అనుకున్నారు. ఒకరోజు అకస్మాత్తుగా గోపాల్ అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని రోజుల్లోనే అతను చనిపోయాడు. గ్రామస్థులందరూ ఒకే విషయం అనుకున్నారు. ఇప్పుడు అతని దగ్గర దాచిన డబ్బు దొరుకుతుంది అని. వాళ్లు అతని ఇంటిని వెతకడం మొదలుపెట్టారు. అలమారలు, పెట్టెలు అన్నీ చూశారు. కాని ఎక్కడా డబ్బులేదు, బంగారం లేదు, ఏమీ లేదు. కాని చివరికి ఒక పాత బ్యాగ్ దొరికింది. వాళ్లు దాన్ని తెరచి చూశారు. అందులో పాత బిల్లులు, రసీదులు, మందుల జాబితాలున్నాయి. ఆ క్షణంలోనే వాళ్లకి నిజమర్థమైంది. గోపాల్ రాత్రి వెళ్లేది డబ్బు దాచడానికి కాదు, పేదవాళ్లకి సహాయం చెయ్యడానికి. అతను మందులు కొనిపెట్టేవాడు, పిల్లల ఫీజులు చెల్లించేవాడు, ఆకలితో ఉన్నవాళ్లకి భోజనం పెట్టేవాడు. కాని అతను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు: నా పేరు ఎక్కడా చెప్పద్దు అని. అందుకే అతను బ్రతికున్నప్పుడు ఎవ్వరూ అతని నిజం తెలుసుకోలేకపోయారు. ఆ రోజు గ్రామస్థులందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. వాళ్లందరికీ ఒక్కసారిగా అర్థమైంది: మనం చూసింది నిజం కాదు, మనిషి విలువ అతని మనస్సులో ఉంటుంది. మనిషిని బయట కనిపించినట్టు తీర్పు ఇవ్వద్దు, ఎందుకంటే అసలు మంచి చాలాసార్లు కనిపించదు.